స్టార్టింగ్ ఈరోజు మన చెస్ట్ వర్కౌట్. ఫస్ట్ జిమ్కి వెళ్ళి ఏ మిషన్ ఖాళీ ఉందో ఫస్ట్ చూసుకోవాలి. మా జిమ్లో ఫస్ట్ ఇదే ఖాళీగా ఉంది, పెక్ డెక్ ప్లస్. సో ఇదే మనం స్టార్ట్ చేస్తాం అనమాట. ఫస్ట్ వార్మప్ సెట్ ఒకటి. ఇది సెకండ్ సెట్. ఇది ప్రతి సెట్కి 10 to 15 లోపు సరిపోతాయి, ఇక అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. థర్డ్ సెట్ ఇది. చెప్పాను కదా ఏది ఖాళీ ఉంటే అది చేయాలని. ఇప్పుడు మిడ్ చెస్ట్ అయింది, ఇప్పుడు అప్పర్ చెస్ట్. ఏది ఖాళీ ఉందంటే ఇది ఖాళీ ఉంది. లోకల్ జిమ్స్లో అన్నీ ఎప్పుడు ఖాళీ ఉండవు, అన్నీ బాగా బిజీగా ఉంటాయి. ఏది ఖాళీ ఉంటే అన్నీ మనం చేయాలి. అవి చేయించడానికి ట్రైనర్స్ ఉంటారు, లైక్ మీ. చేయలేకపోతే మీరే చేసుకోవాలి. స్టార్టింగ్ 7.5. ఓ సారీ, అప్పర్ జస్ట్ అన్ని ఫ్లాట్ వేస్తున్నా. ఇది ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీ చెస్ట్కి సరిపడా. ఇది సెకండ్ సెట్, 10 kgs. 10 kg ఒకటే ఉందనుకున్నాను చూసేటప్పుడు, ఇప్పుడు 2 ఉన్నాయి. లాస్ట్ సెట్ 12.5.
ఎన్ని వస్తే అన్నీ గొప్పలకు పోతే చిప్పల చేతిలోకి వస్తాయి. ఈగో లిఫ్ట్ చేసాం అనుకో పక్కోడికి ఏమవుతుంది, మనకే బొక్క పడుతుంది. వీడియోస్ కోసం దేనికోసం ఏం చేయకూడదు. ఏదో జస్ట్ ఇది నా లైఫ్ స్టైల్ కాబట్టి పెడుతున్నాను, ఏది చేస్తున్నానో అదే చూపిస్తున్నాను. ఎవరిని ఇన్స్పైర్ చేయాల్సిన లేదు. వచ్చాయి. ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేయండి. అన్నీ నాకే తెలుసు అనుకోకూడదు కదా. నా మీద పెద్దోళ్ళు ఉంటారు, నా మీద పెద్ద ట్రైనర్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు. సెలబ్రిటీ ట్రైనర్లు ఉన్నారు అంటే వాళ్ళు నాకన్నా ఎక్కువ తెలుసనే కదా వాళ్ళకి అర్థం. తర్వాత మిస్టర్ ఒలింపియా బాడీ బిల్డింగ్ ట్రైనర్ ఉన్నారు, వాళ్ళకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసని కదా. సో అలాగా అందరికీ ఒకటి తెలియాలని రూల్ ఏం లేదు, అంతా మనకే తెలియాలని రూల్ లేదు. మనకు తెలిసింది కొంత అయితే ఇంకోళ్ళు ఇంకా ఎక్కువ తెలుస్తుంది. తన దన్నోడు ఉంటే తన దన్నోడు ఇంకోటి ఉంటాడు అని సామెత ఒకటి ఉంటుంది కదా, అలా. సో మనం బెటర్ అనుకోకూడదు, మన మీద బెటర్గా ఉంటారు అన్నమాట. సో అది ఇప్పుడు లాస్ట్ వేరియేషన్ లోవర్ చెస్ట్కి. అయితే ఇప్పుడు మనకి జిమ్లో ఏది ఖాళీ ఉందో ఎతకాలి. ఒకటి కేబుల్స్, రెండోది డిప్స్. ఈ రెండింటి మీద లోవర్ చెస్ట్ బాగా పడుతుంది. సో అది కాదని డిక్లైన్ డబుల్ ప్రెస్ ఉంది, డిక్లైన్ బెంచ్ ప్రెస్ ఉంది, డిక్లైన్ స్మిత్ మిషన్ ప్రెస్ ఉంది. ఈ మూడు బాగుంటాయి కానీ మంచిది కాదు. ఇప్పుడే తినేసి ఉన్నాను, బయటకు వచ్చేస్తుంది కింద కొంగితే. రెండోది అందుకే ప్రీ వర్కౌట్ తినే ముందు గంట ముందు తినేసిరండి. సో ఇప్పుడు ఆ రెండు మనకు సెట్ కావు, ఆ మూడుని. సో కేబుల్స్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక కేబుల్ ఖాళీ అయినట్టుంది, ఒక కేబుల్తోనే చేయాలి. సరే చూద్దాం. ఫస్ట్లోనే వార్మప్ సెట్ చేశాను, మిగిలినవి వార్మప్ సెట్లు కదా, నార్మల్గానే చేసేసాను. ఎందుకంటే చెస్ట్ ఒకే ఫైబర్, పెక్ మేజర్, పెక్ మైనర్ రెండు కలిసి ఉంటాయి అంతే. సో వార్మప్ చేసినప్పుడు మూడు యాక్టివేట్ అవుతాయి. సో మనం ఒకటి చేస్తే సరిపోతుంది. అన్నిటికి వార్మప్ సెట్లు తీసుకొని వెళ్తే మన జిమ్లో సగం టైం అయిపోతుంది. సో ఇది ఒక కేబుల్ దొరికింది కాబట్టి దీన్నే మనం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం లెఫ్ట్ చేసాం, ఇప్పుడు రైట్ చేస్తున్నాం. కొంతమంది కన్ఫ్యూజ్ ఏంటంటే ఒకటి కనెక్ట్ అవుతుంది, ఒకటి కనెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే లెఫ్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ చేస్తున్నాం, రైట్ వెనక్కి ఉండాలి, లెఫ్ట్ ముందుకు ఉండాలి, అప్పుడే నీకు రైట్ చెస్ట్ కనెక్ట్ అవుతుంది. అలా కాకుండా రైట్ ముందుకు ఉండి లెఫ్ట్ వెనక్కి ఉండి నువ్వు నార్మల్గా ఇలా చేసావనుకో కనెక్ట్ అవ్వదు. రెండు కేబుల్స్ పెట్టుకొని నువ్వు ఎలా చేసినా కనెక్ట్ అవుతుంది. కానీ ఇలాగైతే సింగిల్గా చేయాలంటే ఈ పద్ధతి ఫాలో అవ్వాలి. నాకు చాలా రోజుల వరకు తెలియలేదు ఇలా. అప్పుడు కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. లేదంటే ఈ మోషన్ ఆగిపోతుంది అనమాట, ఫ్రీ మోషన్, అదే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్. మోషన్ అంటే ఆ మోషన్ కాదు. చెప్పాను కదా, ఏ జిమ్లో కూడా కేబుల్స్ రెండు దొరకవు. అవి దొరికాయంటే మన లక్ అనమాట. అన్నీ ట్రైసప్ చేస్తూ బయటికి వెళ్ళాడు, ఈ లోపు దాన్ని మనం వాడేస్తాం అనమాట. కాస్త ఇలా ముందుకు వచ్చి
ఇది ఫ్లై, ప్రెస్ కాదు. ప్రెస్ అంటే ఇలా వస్తుంది, ఫ్లై అంటే ఇలా వస్తుంది. పెగ్డక్ ఫ్లైస్ లాగా మాట్లాడుకుంటూ చేయడం కష్టం. ఇదే లాస్ట్ సెట్. ఇప్పుడు ఉండరా, వీడియో షూట్ చేస్తున్నాను. ఈ రోజుకి ఇది సరిపోద్ది. చెస్ట్ అయిపోయినట్టు ఈరోజు మంది. ఇంతకు మించి ఎక్కువ గొడ్డలు దింపించుకున్నా ఉపయోగపడేది ఏం లేదు. ఎందుకంటే చేసేయడం ముఖ్యం కాదు, తినడం ముఖ్యం. డైట్ కీ రోల్ పాటిస్తుంది కాబట్టి ముందు డైట్ చేయాలి సరిగ్గా, అప్పుడే చేయాలి. నేను లైట్గా డైట్ చేస్తాను, లైట్గా ఏమి ఉండదు కాబట్టి నేను లైట్గానే చేశాను. ఇంకా రిజల్ట్స్ కావాలంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి. కనిపిస్తానా? అయితే ఓరే మర్చిపోయినరా, అదేందన్నా ఓన్లీ ఐసోలేషన్ చేస్తూ కాంపౌండ్ లిఫ్ట్ ఏమీ చేయలేదు, బెంచ్ ప్రెస్, ఆ డిప్స్ ఇలాంటివి అంటే నేను చేయలేను బేసిక్లీ. ఎందుకంటే అది చేస్తే షోల్డర్, ట్రైసెప్ అన్నీ యాక్టివేట్ అవుతుంది. బేసిక్ ఇప్పుడు మనం ఏంటంటే సింగిల్ మజిల్ చేస్తున్నాం అంటే చెస్ట్ ఒక రోజు బ్రూ స్ప్లిట్ అనమాట, చెస్ట్ ఒక రోజు, ట్రైసెప్ ఒక రోజు, బైసెప్ ఒక రోజు అలా. సో అది కొంచెం బాగోదు కదా అనేసి నేను ఇలా వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను అనమాట. పుష్-పుల్ లెగ్స్ కట్ చేస్తాను అన్నప్పుడు అప్పుడు మీరు చేసుకోవచ్చు. అది ఒకరోజు డంబుల్ ఇంట్లో అది బెంచ్ ప్రెస్ వేసుకుంటారు, ఒకరోజు ఏమో బార్బుల్ బెంచ్ ప్రెస్ వేసుకుంటారు స్ట్రెంత్కి, అలా వాడుకోవచ్చు. ఒకరోజు లాట్ పుల్ డౌన్ చేస్తారు, ఒకరోజు ఏమో పుల్ అప్స్ చేస్తారు, అలా మీకు నచ్చినట్టు వాడుకోవచ్చు. ఇంతే ఈ వీడియో. బాయ్.